కేంద్రం వైపు చూస్తోంది, చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వరదల కారణంగా ఇంకా సోషల్ మీడియాలో మేమ్స్ ఇవన్నీ పక్కన పెడదాం. ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది, గత ప్రభుత్వం వస్తే కోవిడ్, ఈ ప్రభుత్వం వస్తే ఇట్లా ఇట్లా ఇవన్నీ సమాన్ జరుగుతున్నాయి. కానీ కేంద్రం సహకారం కావాల్సి వచ్చింది. ఎంత మేరకు సహాయం చేస్తుంది అనేది ఒక పెద్ద అంశం కింద మారింది, ఒక పెద్ద ప్రశ్న కింద మారింది. కేంద్ర మంత్రులు వస్తున్నారు, చూస్తున్నారు, పర్యటించారు. కేంద్రానికి రాష్ట్రం కూడా నివేదిక ఇచ్చింది. సో ఏ మేర సహాయం చేసే అవకాశం ఉందనుకోవచ్చు? గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానల్ ఉన్న జయరామ్ గారికి, అదేవిధంగా చౌదరి గారికి, లక్ష్మణ్ గారికి, చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా. అంటే కేంద్రం 2 విడతలుగా కేంద్ర బృందం రావడం జరిగింది. ఇక్కడ ఏవైతే నష్టాలు ఉన్నాయో ఆ నష్టాలను కూడా ఒక అంచనా వేయడం జరిగింది. ఖచ్చితంగా కేంద్రం సహాయం చేయాలనే ఒక నిర్ణయంతో ముందుకెళ్తాం, అందులో ఏమి సందేహం లేదు. అందులో భాగంగా మంత్రులు వచ్చి ఇక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి వెళ్ళారు. మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మంత్రి సత్యకుమార్ గారు ప్రత్యేకంగా దీనిపైన దృష్టి పెట్టి క్షేత్ర స్థాయిలో ఏం చేయాలనే దగ్గర ఒక స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తున్న పరిస్థితి. గతంలో 34 కోట్లు వస్తే ఇప్పుడు 64 కోట్ల వరకు కూడా దానికి ఆయన వైద్య శాఖకు సంబంధించి కూడా సాయం తీసుకొచ్చారు. గతంలో లేనంత ఎక్కువ నిధులు తీసుకొస్తున్నారు. అదే విధంగా పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రులతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా అమిత్ షా గారితో మాట్లాడడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ పేషితో కూడా మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ సంబంధించిన వరదలు ఒక ఉత్పాతంగా వచ్చాయి. అవి ఏ స్థాయిలో వచ్చాయి అనేది ప్రత్యక్షంగా బాధ అనిపించిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ వరదలు రావడం అనేది విజయవాడకి కొత్తగా అన్నప్పటికీ ఇప్పుడు వచ్చిన వరదలు 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు వస్తే ఒక ప్రాంతం ఏ స్థాయిలో జలమయం అవుతుందో మనకు తెలుసు. కాబట్టి ఇది 4-5 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వం, 5 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం వాళ్ళు వేసిన ఏదైతే నీటిపారుదల శాఖ మంత్రులు ఉన్నారో వాళ్ళు నీటిపారుదల శాఖ మంత్రి బాధ్యత నిర్వర్తించకపోవడం ఒక విషాదం. తద్వారా ఎందుకంటే భవిష్యత్తులో ఎప్పుడైనా ఒక నాయకుడు ఏం చేయాలంటే ఒక 100 ఏళ్ళ తర్వాత ఏం జరుగుతుందని దగ్గర వర్క్ స్టార్ట్ చేయాలి. కానీ గతంలో ఆ స్పృహ లేదు. పోలవరాన్ని పడకే ఇచ్చారు, భవిష్యత్ ప్రయోజనం దృష్టిలో పెట్టుకున్న పోలవరాన్ని. కాబట్టి గత ప్రభుత్వ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తా ఉంది. దాదాపు 5 వరకు టెండర్లు రద్దు చేసిన పరిస్థితి గత ప్రభుత్వం. ఈ బొడమేరు సంబంధించి ఏదైతే కొల్లేరు వరకు సంబంధించిన ఈ ఆధునీకరణ పనుల విషయంలో వాటన్నిటికీ నిర్లక్ష్యం చేసే పరిస్థితి. ఇవన్నీ కూడా ఎవరు చరిత్రలో విస్మరించలేదు. జరిగిన తప్పును ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అదే సమయంలో ఇప్పుడు వివిధ రకాలుగా నష్టపోయారు, వస్తువులు నష్టపోయారు, అదేవిధంగా పంటలు నష్టపోయారు. వీటన్నిటి మీద కూడా ఒక అంచనా వేసుకుని కేంద్రం వస్తుంది. ఇప్పుడు మీరు పెట్టిన టాపిక్ లో ఇప్పుడే అరెస్ట్ వద్దు అని చెప్పని మాట్లాడదాం. విషయంలో కూడా దాని గురించి కూడా మాట్లాడదాం, అరెస్టుల గురించి కూడా సెపరేట్ గా మాట్లాడదాం. ఇప్పుడు ముందు సహాయం గురించి మాట్లాడిన తర్వాత ఆఫ్టర్ దట్ అరెస్టులు, చేరికల గురించి మాట్లాడదాం. కేంద్రం స్పష్టంగా ఉందని తెలియదు. ఓకే, ఎస్ లక్ష్మణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా గారు. గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ గారు. ఎస్, వరదలు వచ్చాయి, మీ అధినేత వెళ్ళారు, పరిశీలించారు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో వెళ్ళారు, మాట్లాడారు. ఏమి ఇచ్చారు, ఏం చేయలేదు, ఇది మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అన్నారు, దానికి మిస్టేక్ అని ఉన్నారు. చాలా డిబేట్స్లో కూడా మనం మాట్లాడున్నాం. ఈ వరదలు వచ్చిన ఈ 15 డేస్ నుంచి మనం దాదాపుగా వరదల గురించి, సాయ చర్యల గురించి, కేంద్ర సహకారం, రాష్ట్రం తీసుకున్నటువంటి చర్యలు, వైసీపీ నాయకులు చేసిన కామెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. పిఠాపురం వెళ్ళారు. పిఠాపురంలో వరదల గురించే కదా వెళ్తా, వరద ప్రభావిత ప్రాంతాలు, వర్షాల వల్ల నష్టపోయినటువంటి ప్రజల్ని పరామర్శించడం, వీటి గురించే కదా. ఇక్కడ కూడా రాజకీయంగా ఇంతకుముందు జయరామ్ గారు చెప్పిన పాయింట్స్ కూడా ఐ థింక్ అదే అనుకుంటా. ఎంతవరకు ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజల కష్టాల నుంచి బయటికి తీసుకురావడానికి ఏ విధంగా సహకరించాలి, అధికార పార్టీకి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి, లేదంటే కనుక వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పి. కాకపోతే అక్కడ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే అయితే రెడ్ బుక్, లేదంటే కనుక సంక్షేమ పథకాలు, ఈ 2 అంశాలు తీసుకొస్తున్నారు. ప్రజల పక్క కష్టాలు ఉంటే సంక్షేమ పథకాలు, అమ్మఒడి మీకు 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 ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ కూడా రాజకీయాలేనా అనే ఒక ప్రశ్న వస్తుంది. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? ఆశా గారు?